హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పల్లీలు, టమాటా అండ్ ఎండుమిర్చి కాంబినేషన్లో రుచికరమైన పచ్చడిని చూపిస్తున్నాను. ఈ పచ్చడిని మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నమాట. సో మా అమ్మ రోటి పచ్చళ్ళు బాగా చేస్తుంది అండ్ మ్యారేజ్ కాకముందు ఈ పచ్చడిని మా అమ్మతో అయిపోయినప్పుడల్లా చేయించుకునేదాన్ని. సో చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో అయినా చల్లారిన అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ అండి. సో ఈ టేస్టీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 1/2 కిలో టమాటా తీసుకున్నాను. అలాగే అరకప్పు దాకా పల్లీలు కూడా తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి తీయటికాయలు. మీ కారం తగ్గట్టు మీరు ఎండుమిర్చి తీసుకోండి. ఈ టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు తడి లేకుండా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ లేదా ఇలా ప్యాన్ కానీ పెట్టుకొని ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేసి దగ్గరే ఉండి గరిటెతో అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు వేయిస్తే పల్లీలు గింజ లోపటి వరకు వేగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ నేను అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకున్నాను. అందుకే నాకు ఈ పల్లీలు వేగటానికి 3-4 మినిట్స్ పట్టింది. ఇలా అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే పల్లీలు లోపటి వరకు గింజ వేగి టేస్టీగా ఉంటుంది. కలర్ రాదు కానీ లోపటి వరకు గింజ వేగుతుంది. సో ఇలా పల్లీలు వేగాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్ పక్కన ఉంచితే ఈ పల్లీలు చల్లారిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేయాలి. ఎండుమిర్చి వేసాక ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేయాలి. ధనియాలు వేసాక ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పుతూ నిదానంగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా నిదానంగా వేస్తే కలర్ రావు, అందుకనే నిదానంగా వేయించాలి. మంట చిన్నగా పెట్టి గరిటెతో అటు ఇటు తిప్పుతూ ధనియాలు అండ్ ఎండుమిర్చి వేయించుకోవాలి. పచ్చడి చేసి పెడితే మంచిగా తింటారు చిన్నపిల్లలు. ఆకలి అనుకుంటా మా బాబు అయితే మంచిగా తిన్నాడు. ఇలా వేగాక ఎండుమిర్చి ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచాలి. ఈలోపు ఇవి చల్లారిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాను స్టవ్ మీద పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక టమాటో వేసి టమాటాల పైన కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం పల్లీలు తీసుకున్నాం కదా, పల్లీల మీద పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే టమాటాలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయిపోకూడదండి. టమాటాలో నుంచి గుజ్జు ఉండాలి అండ్ ఇలా ముక్క అనేది మెత్తపడితే చాలన్నమాట. ఎందుకంటే దీంట్లో వాటర్ యాడ్ చేయం కాబట్టి. సో ఇలా టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు టమాటాలు పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి. అండ్ ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో చిన్న ముక్క చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత పల్లీల పౌడర్ కూడా వేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీసినవి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టమాటా మిక్చర్ అంతా కూడా వేసుకొని మూత పెట్టేసి కోర్స్గా బ్లెండ్ చేస్తే పల్సు మోడ్లో బ్లెండ్ చేస్తే అచ్చం రోట్లో నూరినట్టుగానే ఉంటుంది. అంతే అండి, ఇంకా రెడీ అయిపోయింది. పచ్చడన గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని తాలింపు పెట్టకపోయినా అవసరం లేదు. ఇట్లనే అచ్చం అన్నంలోకి తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది 4-5 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కాంబినేషన్లో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని చెప్తున్నాను. సో మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ పచ్చడిని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.